బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది నారాయణ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నారాయణ విద్యాసంస్థలు. అవును, నిజమే. బోర్డు లేకున్నా బోడుప్పల్లో విద్యార్థులతో కలకల్లాడుతోంది. తమ బ్రాండ్ బలంతో పాఠశాలకు అనుమతులు లేకున్నా పాఠశాలలో పుస్తకాలు, బెల్టులు, షూస్ అమ్మినా పట్టించుకునే వారే లేరనే ధీమాతో విద్యాసంస్థలు నడిపిస్తూ అందిన కాడికి ఫీజులు దండుకుంటున్నారు. అయినా ఈ విద్యాసంస్థను అడ్డుకునే ధైర్యం ఎవరికీ ఉంది? ఇక అధికారుల అండ ఉండడంతో ఇష్టారాజ్యంగా నడుస్తోంది. పేద మధ్యతరగతికి చెందిన వారు ఎవరైనా పాఠశాల పెట్టుకుంటే మాత్రం అధికారులు సీజ్ చేస్తుంటారు. ఇక్కడ మాత్రం ఎంఈఓ, డిఈఓ కళ్ళు మూసుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. అంటే చట్టాలు అందరికీ సమానం కావేమో పలు అనుమానాలకు తావిస్తోంది. చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి 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 సమాధానం చెప్పాలి జస్టిస్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ 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 వి వాంట్ జస్టిస్ జిందాబాద్ స్టూడెంట్స్ పవర్ నేషన్స్ పవర్ స్టూడెంట్స్ పవర్ నేషన్స్ పవర్ వి వాంట్ జస్టిస్ We want justice. We want justice. Ravali, Ravali. MBO Ravali. Ravali, Ravali. MBO Ravali. Chapali. సమాధానం చెప్పాలి. వేలు తీసుకోవడం జరుగుతుంది నారాయణ ఒలింపియాడ్ స్కూల్. చూస్తుంటే ఒక బ్యానర్ లేదు, ఒక బోర్డు లేదు నారాయణ స్కూల్ అని చెప్పి. మీ లోపలేమో క్లాసులు జరుగుతున్నాయి, మళ్ళీ బుక్కులు అమ్మేది అమ్ముతారు, యూనిఫామ్లు అని చెప్పి 15,000 ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకోవాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తారు. దాని గురించి మేము బుక్కులన్నీ తీసుకొని బయటికి లాక్కొని సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించి డిఓ, ఎంఈఓ శ్రీనివాస్ సార్ రావాలని చెప్పి కోరుతుంది ఏబీవీపీ. థ్యాంక్ యూ. Thanks for watching. Please like, share, subscribe.